హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే జామ మొక్కల గురించి చెప్పండి మేడం గారు అని అన్నారు ఒకళ్ళు. అయితే మిద్దె మీద మనం పెంచుకునేటప్పుడు కొనుక్కొచ్చి పెట్టుకున్నవి త్వరగా కాపు వస్తున్నాయండి. సీడ్స్తో పెట్టుకున్నవి అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా కొనుక్కొచ్చిన మొక్క అయితేనే బాగా కాయలు వస్తున్నాయి. ఈ చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నానో మీకు ప్రతిసారి నేను చూపిస్తానే ఉన్నాను. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఇది రెడీగా ఉంది కాయ. అయితే ఇప్పుడు కొయ్యను, గట్టిగా ఉంది. మొన్న షార్ట్లో చూపించాను మీకు, అంతకుముందు ఒక షార్ట్లో చూపించాను కోసినప్పుడు. ఇది కొనుక్కొచ్చుకున్న మొక్కడిని. ఇదిగండి, ఇక్కడ ఇదొకటి, ఇది కొనుక్కొచ్చింది. దీనికి మొన్న చెప్పా కదా, ఆకులన్నీ బ్లాక్గా అయిపోతే మొత్తం తీసేసాను. అవంతా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, ఇంకా పిందులు ఉన్నాయి. ఇదిగండి, మనం ఇప్పుడు కొత్తగా మళ్ళీ చిగురు వచ్చిందంటే ముదురు ఆకులు ప్రతి చెట్టుకి అండి, ఏ చెట్టుకైనా కానివ్వండి, మనం ముదురు ఆకులు తీసేయాలి. ఏంటంటే అది అంతే ఉంటే అది ఎప్పుడుకో రాలిపోయి మనకి కాపు అనేది త్వరగా రాదు. ఇది చూసారా, ఈ కొమ్మ అనేది తీసేసాను, ఆకులన్నీ చిగురు వచ్చి. ఇదిగండి, మొగ్గలు కనిపిస్తున్నాయా? ఇదిగండి, మొగ్గలు త్వరగా వస్తాయండి. మనం ఎందుకు అట్లా చేయాలి అంటే, మనం పెంచుకుంటుంది బ్లాక్ టబ్బుల్లో, బ్లాక్ టబ్బులు కానీ, కుండీలు కానివ్వండి, బ్లూ డ్రమ్స్ కానివ్వండి, మనకి ఏది అవకాశం ఉంటే అదండి. ఇదే పెట్టుకోవాలని లేదు. కుండీలో మిద్దె మీద అయితే ఎవరికి ఏది మనకి సూటబుల్ అయ్యిద్ది, మన ఇంట్లో ఏది ఉందో ఆ కంటైనర్ పెట్టుకోండి. కాకపోతే దీనికన్నా మనం కొంచెం సేవ అనేది చేయాలి ఎక్కువగా. ఎందుకు అంటే మనం ప్రతిసారి దీనికి పోషకాలు ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే మట్టి తక్కువగా ఉంటుంది. ఇదిగండి, ఇక్కడ కూడా ఇరక్కపోయింది. ఇదిగండి, ఇక్కడ కూడా మొగ్గ మొదలవుతుంది. ఇదిగండి, కనిపిస్తుందా? చిన్న టబ్బుల్లో మనం పెంచుకుంటున్నాం కాబట్టి దానికి లిక్విడ్ పోషకాలు కానివ్వండి, కంపోస్ట్ రూపంలో కానివ్వండి, మన కిచెన్ వేస్ట్ తొక్కలు కానివ్వండి, బయట నుంచి తెచ్చిన కంపోస్ట్ కానివ్వండి, ఏదైనా ఇవ్వండి. అయితే కిచెన్ కంపోస్ట్ ఇచ్చేటప్పుడేమో ఇట్లా కొంచెం మట్టి పక్కకు తీసి పెట్టుకోవడము. నేను అంతకుముందు పెట్టాను, అది ఫుల్ కంపోస్ట్ అయిపోయిందండి. ఇక్కడ పెట్టాను, అంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు ఎంత మంచి కంపోస్ట్ అయిపోయిందో. చూసారా, ఇక్కడ పెట్టాను, అన్ని తొక్కలు కంపోస్ట్ అయిపోయిందండి. నేను సపరేట్గా కంపోస్ట్ నేను చేయనండి, కిచెన్ వేస్ట్ తోటి ఇట్లా మొక్కల్లో పెట్టేస్తాను. అయితే ఇందాక ఒక మేడం గారు కామెంట్ పెట్టారు, తొక్కలు ఏం చేస్తున్నారండి అని. కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసిన తర్వాత తొక్కలు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆ తొక్కలు ఇలాగే మట్టి తీసి మట్టిలో వేయటం కానీ, లేదంటే కుండీలో వేయటం కానీ చేస్తున్నాను. మొన్న చూసిన మీరు ఫుల్ వీడియో చూడండి. నేను వీడియో మొత్తంలో నేను ప్రతిదీ లిక్విడ్ ఎట్లా కలుపుతున్నాను, ఎట్లా ఇస్తున్నాను, ఏ మొక్కలకి ఇస్తున్నాను, ఆ వచ్చిన తుక్కు ఏం చేస్తున్నాను అన్నీ మీకు వివరంగా చెప్తున్నా. కాసేపు దయచేసి మీరు ఎవరైనా కానీ చూస్తే మీకు బాగా అర్థమయ్యేటట్టే నేను చెప్తున్నానండి. ఇదిగండి, ఇక్కడ వేసాను. ఆ రోజు నిన్న కొంచెం ఇట్లా కదిలిచ్చాను, మట్టిని ఇట్లా కదిలిచ్చి తవ్వినట్టుగా చేశాను. ఇప్పుడు వాటర్ ఇవ్వలేదు ఈరోజు, ఎందుకంటే కొంచెం నెమ్ము ఉందిలే అని చెప్పి. ఇదిగండి, ఈ తొక్కలు కూడా ఎండిపోతున్నాయి. ఇట్లా పైన వేసేసాను. తర్వాత రోజు ఏంటంటే కొంచెం అట్లా కదిలిచ్చినట్టు అన్నాను, మట్టి కలిసింది కదా ఇట్లాగా, ఇంకా కంపోస్ట్ లాగా అయిపోద్ది ఇట్లా. ఇది ఇక దీనికి ఈ మొక్కలకి బలం అందిద్ది. అయితే ఇప్పుడు మనం కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏ కంటైనర్ అన్నా తీసుకోండి. ఇప్పుడు దానిమ్మ మొక్కలు కూడా నేను
బ్లాక్ టబ్బుల్లోనే సీడ్స్ తోటి వచ్చినాయే, అవి సీడ్స్ తోటి వచ్చినాయే మీరు పెంచుతున్నానని చెప్పారు, బయట కొనుక్కొచ్చి పెట్టుకోండి అని కొంతమంది చెప్తున్నారు, ఎట్లాగా అండి మీరు కాయలు కూడా కాపిచ్చారు అని అడిగారు ఒకళ్ళు. మరి ఇప్పుడు సీతాఫలం మొక్కలు నావి అన్ని సీడ్స్ తోటి పడి మొలిసినయే నేను నాటుకున్నాను, అవే కాయలు వస్తున్నాయి, మీకు చూపిస్తాను అని. ఇంతకన్నా ఇంకా నేను రుజువులు ఏం చూపించనండి మీకు. చూశారు కదా నిన్న పెట్టిన వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను. బయట నుంచి మనం మందులు వేపిస్తే అది వేస్ట్ అండి, మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టే మన మొక్కలకి మంచి ఆహారం అని చెప్పి నేను చెప్పాను కదా. సారీ. అయితే ఇప్పుడు నా దగ్గర ఈ విత్తనాలతోటి వచ్చినాయండి. ఇవి కొంచెం లేట్ అవుతుంది. చెట్టు చూసారా ఎంత పెరుగుతుందో, అసలు ఇట్లా కొమ్మలు చూసారా ఎట్లా పోయినాయో గుబురుగా. అయితే నేను పెంచుతున్నా దీన్ని. ఎందుకు అంటే కటింగ్ చేయొచ్చు కదా అని అంటారేమో, చేయను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మరు అయితే మనకి కొంచెం పెద్ద మొక్క ఉండాలి. పైన ఎక్కడైనా కానీ కొంచెం అక్కడక్కడ పెద్ద మొక్కలు ఉంటే, ఈ కింద కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉండే టబ్బులు ఉంటాయి కదా, ఆ నీడను పెట్టుకోవచ్చు. మాకు పైన ఇప్పుడు నేను షేడ్ నెట్ కూడా వేసుకోనండి. నేను మిద్దె తోట మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా షేడ్ నెట్ లేదు నాకు. ఇలాగే మనము వాటర్ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇప్పటికి రోజు ఇస్తా ఉన్నా. ఇప్పుడు దాకా రోజు మార్చి రోజు అట్లా ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ రోజుకు వచ్చింది. ఇక నుంచి ఒకవేళ పడితే ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు నేను 2 పూట్ల కూడా ఇచ్చుకుంటా నీళ్లు అవసరం అనుకుంటే. అట్లా మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 2 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు ఈ మొక్కలు కొన్ని పెరిగినాయి కాబట్టి వాటి నీడ మనం కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు ఇట్లాగా. అందుకని చెప్పి ఇవి అయితే కట్ చేయాలి. ఇప్పుడు ఇక సమ్మర్ అంతా ఇలాగే ఉంటాయి. ఇవి సీడ్స్ తోటి వచ్చినాయి, మాత్రం లేట్ అవుతుంది కాయలు కాయటము. ఇక్కడ కొనుక్కొచ్చి పెట్టినాయి. ఇక్కడ చూడండి, ఈ మొక్క కూడా కొనుక్కొచ్చి పెట్టింది. ఈ మొక్క కొనుక్కొచ్చి పెట్టింది. అయితే ఇది చూసారా, కిచెన్ వేస్తే దీనికి అసలు ఏం మట్టి కూడా సగమేనండి. ఆ నీళ్లు పోయటమే. ఇంకా ఎప్పుడన్నా అట్ట మట్టి కుళ్ళగిస్తాను. సగానికే ఉంది బ్లాక్ టబ్లో మట్టి. దాంట్లోనే మళ్ళీ టమాటా మొక్కలు ఉన్నాయి, ఆవాల మొక్క చూడండి ఎంత బాగుందో ఆవాల కలరు. ఇది చూసారా, ఇక్కడ 2 వచ్చినాయి పిందెలు రావటానికి. చిన్న మొక్క కాబట్టి ఒకటి రాలు చేసింది. ఇప్పుడు అసలు నిన్న ఉదయం చూశానండి, ఎంత ఆశ్చర్యం వేసిందో నాకైతే. చూడండి మీరే లెక్కేసుకోండి. ఇవి కూడా ఎన్ని నిలబడతాయి అనేది తెలియదు, మొక్కను బట్టి కదండి మనకి. ఇదిగండి ఇక్కడ మొదలవుతున్నాయి, ఇదిగండి ఇక్కడ కూడా వచ్చినాయి, ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ అసలు ఇక్కడ చూసారా 2, 2, 4 ఇక్కడ అన్నీ చూపిస్తున్నా మీకు. ఇక్కడ కూడా అంతే 4 వచ్చినాయి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 2. ఇదిగండి ఈ 3 కొమ్మలకి ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ ఒక 2 వచ్చినాయి. 2 ఎట్లా, ఇది కూడా అంతే 4. ఇదిగండి ఈ 2, ఈ పైన ఈ 2, ఇక్కడ 2 వచ్చినాయి. ఇట్లా మనకి కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే వాళ్ళకి అంత ఓపికగా వెయిట్ చేయరు కాబట్టి కొనుక్కొచ్చే పెట్టుకోండి. నేనేందంటే ఫస్ట్లో మొక్కలు పెంచేటప్పుడు అన్నీ పెంచుదాంలే, ఏదైనా పెరుగుద్దిలే అని చెప్పి ఆ రోజుల్లో నేను సీడ్స్ వేసి తిన్నవన్నీ మొలిసినవన్నీ నాటుకొని. ఇదిగండి ఇక్కడ 2, దీనికి కూడా వచ్చిద్ది, రేపు కనిపించిద్ది. అప్పుడు అట్లా నాటుకొని నేను మొత్తానికి ఎంత చెట్లను చేసుకున్నాయి వీటిని. ఇవి అయితే నేను ఇప్పుడు కటింగ్లు చేయను. ఈ ఒక చెట్టుకి మాత్రం ఇది దాని పక్కన ఉండింది. ఆ టబ్బు ఇటు ఈ టబ్బు అటు మార్చేసుకున్నాను నిన్న. ఎందుకంటే కొంచెం ఆ మొక్కలకి అవతల టబ్బులకి ఈ చెట్టుని నీడని ఇద్దాంలే అని చెప్పి ఇది బ్లాక్ వచ్చినాయి ఆకులన్నీ మొత్తం తీసేసా. అప్పుడప్పుడు తీస్తుంటా నాకు కుదిరినప్పుడు. తీసిన దగ్గర వెంటనే చిగుర్లు వస్తున్నాయి. చూసారా, ఇదిగండి ఇట్లా చిగుర్లు వస్తుంటాయి. మళ్ళీ మనకి ఒక నెల పోయేసరికి మళ్ళీ చెట్లు బాగా వస్తాయండి. అయితే ఇప్పుడు ఈ మొక్కకు కూడా మొత్తం
తీసేసిన తర్వాత చూసారు కదా మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి మొగ్గలు. ఈ మొగ్గలతోటి మనకి పూలు కూడా త్వరగా వచ్చి కాయలు వస్తాయి. ఒక పక్క కాయలు ఉన్నాయి, ఒక పక్క ఏమో చిగుర్లు ఆకులు తీసేసినాక మళ్ళీ పూతలు మొదలైనవి. ఓన్లీ కిచెన్ వేస్ట్, ఎక్కువ శాతం నేను కిచెన్ వేస్టే ఇస్తున్నాను. ఇది మీకు గమనించుకొని కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళైతే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు నాటుకోండి. నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకోండి. విత్తనాలతోటి పెంచుదాంలే అనుకుంటే దానికి ఓపిక ఓర్పు ఉండాలండి. ఎప్పుడో ఒకసారి ఇచ్చిద్దిలే కాపు అనే అనుకుంటే పెంచుకోండి మనం పడిమొలిసిన మొక్కల్ని. నేనేం చేశాను, ఎప్పుడో ఒకసారి వస్తాయిలే వాటిని అని చెప్పి వాటిని వదిలేశాను. అది ఎప్పుడన్నా ఇవ్వనియండి. సరే, ఈలోపు మనం ఏదో ఒక పండు తీసుకోవాలి కాబట్టి మనం ఇంత కష్టపడుతున్నాము, కొన్ని కాయలు తీసుకొని తినాలి అని చెప్పి నేనైతే కొన్ని మొక్కలు తెచ్చిపెట్టుకున్నా. ఇదొకటి, 2, అక్కడ ఒక 2, 4 మొక్కలు ఉన్నాయి. 4 జామ మొక్కలు నా మిద్దె మీద నర్సరీ నుంచి తెచ్చినవి ఉన్నాయి. 1, 2, 3, 4 ఇది ఇక్కడ ఒకటి ఉంది. దీనికి కూడా ఆకులన్నీ తీసేసా. 4 అక్కడ ఒకటి ఉంది, 5 ఇట్లా ఒక 5 మొక్కలు మనం సీడ్స్ తోటి వచ్చినవి ఉన్నాయి. అయితే ఒక ఆశ ఎప్పటికైనా వస్తుంది అని. ఈ కొన్ని విత్తనాలు మంచి విత్తనాలా కాదా మనకు తెలియదు కదా, పడిమూలిసినవి కదా, అది ఏ విత్తనమో తెలియదు మనకి, మనం ఏం వేసింది తెలియదు కదా. అందువల్ల అది కాపు వచ్చేదానికి కూడా టైం పట్టచ్చు. ఇది పెద్ద చెట్టు అవుతుంది కదా, దీనికి మొదలు చూడండి ఎంత అయిందో. చెట్టు చూసారుగా ఎంత దిట్టంగా పెరుగుతుందో. ఏం లేదు మళ్ళీ ఇప్పుడు వాటర్ ఇవ్వలు అయిపోవటం. అయితే మా పెరట్లో వేసుకున్నది చూపిస్తాం మీకు. కింద షార్ట్లు చూపిస్తాను. కిచెన్ వేస్ట్ పోస్తున్నా, ఇంతలా కాయలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అది మేము ఆ రోజు ఇంతలా కాయ తిని 4 కాయలు 3 కాయలు కేజీ కాయలు తీసుకొస్తే అప్పుడు 2 కాయలు పాడైతే కుండీలో పాడేసాం. మేము రెంట్ కొన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుండీలో వేసిన కాయ విత్తనం పడి మొలిసి బాగా ఏపుగా పెరుగుతుంది. సరే, దాన్ని పెరగనిచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చాక అక్కడ నాటుకున్నానండి. మునగ చెట్టుకి బ్యాక్ సైడ్ ఉంది, కింద మీరు షార్ట్లో చూపిస్తా. అయితే అది సేమ్ మళ్ళీ అంతే కాయలు వస్తున్నాయి. మనం ఆ విత్తనం వేసింది మనకు తెలిసింది కాబట్టి కాపు త్వరగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది, తిన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. అట్లాంటి మనం సీడు మొక్క దొరికిన ఇప్పుడు నేను ఆ చెట్టు కాయలే పండిపోయి పాడైపోయినాయి, చిలకలు ఉడతలు కొరికినాయి. ఆ మొక్క అటుపక్కన వేసే విత్తనాలు అవి వచ్చినాయి, అంతంత మొక్కలు వచ్చినాయి. అప్పుడు అడిగారు కూడా ఒకళ్ళు, నువ్వు విత్తనాలు సేవ్ చేసి మొక్కలు బతికిచ్చు, పెంచు సుజాత, ఎవరికన్నా ఇవ్వచ్చు, ఆ కాయ బాగుంది అని చెప్పి అంటే నేను ఆల్రెడీ వేసాను అని చెప్పా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము తిని ఒక కాయ అది బాగుంది అంటే ఆ విత్తనం వేసుకోండి. అది మొలిస్తే కాపు ఎప్పుడన్నా రానండి. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఆ తీయదనము, ఆ స్వీటు మీరు ఆ అనుభూతిని మళ్ళీ పొందుతారు. బయట నుంచి తెచ్చుకున్న కాయన బాగుంది అంటే కనుక వేసుకోండి. అది కొన్నాళ్ళ పాటు మీరు పెంచుకుంటే మీకు కాయలు ఇస్తుంది. ఆ కాయలు మనం తినొచ్చు, బాగుంటాయి. అయితే ఇప్పుడు విడిగా మనం తిని కిచెన్ వేస్ట్లో ఆ పడ్డ విత్తనాలు ఎక్కడో పడతాయి కదా, అట్లాంటివి మొలుస్తాయి. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఈ సీడ్ అనేది. ఈ మటుకి భలే స్వీట్గా ఉంటున్నాయండి ఈ కాయలు అయితే. ఇది ఇప్పుడు కొయ్యనులేండి, కొంచెం గట్టిగా ఉంది, ఇంకా పెద్దది అయ్యిద్ది. అయితే ఇప్పుడు దీనికి మనం వెంటనే కిచెన్ వేస్ట్ వారానికి ఒకసారైనా కిచెన్ వేస్ట్ నీళ్లు కానీ అతుక్కు వేయటం కానీ చేయాలి. కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మల్చింగ్ లాగా ఉంటుందని ఈ చెట్టు ఆకులే తీసి దీంట్లో వేస్తున్నా. ఇవన్నీ ఇట్లా తీసేస్తే అవే ఎండి కొంచెం మనకి లోపల నెమ్ము అనేది ఉంచుతుంది. ఇట్లా కొన్ని ఇప్పుడు ఈ చెట్టు కూడా తీసేయాలి. ఈ ఆకులన్నీ ఇదిగండి ఇట్లా పెద్ద ముదురు ఆకులు అయిపోయినప్పుడు ఉంచినా వేస్టేనండి. ఎందుకంటే మనం ఇచ్చే బలమంతా ఈ ముదురాకులే తీసుకుంటుంది. దీన్ని మనం తీసేస్తుంటే తొందరగా మీకు కొత్త చిగుర్లు వస్తాయి. జామ మొక్కలు ఉన్న వాళ్ళు ఈ పని చేయండి. ఇప్పుడు జామ మొక్కల గురించి
నేను చేసే పద్ధతి, నేను ఎట్లా పెంచుతున్నది కొంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఎవరైనా ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా కొంచెం మేము అన్ని రోజులు వెయిట్ చేయలేము, సీడ్స్ తోటి వచ్చినాయి, మేము పెంచలేములే అనుకున్న వాళ్ళు తీసుకొచ్చి నర్సరీలో తీసుకొచ్చి పెట్టుకోండి. ఓకే అండి. అవి అయితే మీకు త్వరగా కాపు వస్తుంది. ఒక 6 నెలలు 4 నెలలకే అవి అయితే 4 నెలలకే కాపు పడిందండి. అయితే ఫస్ట్ వచ్చిన కాపు అయితే రాలిపోయినాయి పిందులు, తర్వాత ఇప్పుడు నిలబడింది. అది ఆ నిలబడ్డ ఈ రెండు చెట్లు కూడా రెండు వచ్చినాయి రావటం. రెండు వచ్చి ఈ చెట్టు చిన్నది కాబట్టి అది ఎంత అయితే స్ట్రెంగ్త్ ఉంటుందో అంత ఆపుకుంది. ఒక్కటి ఆపింది, ఇక్కడ అంతే, ఇది ఒక్కటి ఆపింది. ఇదిగండి రెండోది రాలిపోయింది. అంతకుముందు అయితే ఒకే గుత్తిలో 3 వచ్చినాయి, ఆ 3 కూడా రాలిపోయినాయి. ఈ చెట్టుకంతే ఆ చెట్టుకంతే. ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, మళ్ళీ మనం ఇచ్చే బలం తీసుకుంటుంది చిన్నగా పెరిగి, అందువల్ల కొంచెం కాయను ఆపుకుంది. ఇక నుంచి ఆపుకుంటుంది. ఇవి కూడా ఆగుతాయని నేను అనుకుంటున్నా. కిచెన్ వేస్ట్ లిక్విడే పోస్తుంటా. మీకు తెలుసు కదా, నేను అప్పుడప్పుడు ఏ మొక్కకి, ఇప్పుడు ఇది కాయల మీద ఉంది కాబట్టి రేపు కిచెన్ వేస్ట్ బకెట్ నిండిన తర్వాత ఆ తుక్కు అనేది ఈ 2 మొక్కలకి ఇస్తా. ఇప్పుడు మొన్నేమో కాకర చెట్టు వీటికి ఇచ్చానండి. ఇక్కడ వంగ చెట్టు, వంకాయలు వస్తున్నాయి కూడా బాగా, ఇది వీటికి ఇచ్చాను. ఇక్కడ ఏది డల్ అయితే దానికి మనము కిచెన్ వేస్ట్ తుక్కు పెట్టుకుంటున్నాము, వేస్ట్ పడేయకుండా. ఓకే అండి. అలాంటి తుక్కు వచ్చినప్పుడు ఒకరోజు ఒక బకెట్లోది ఆ 2కి సరిపోద్ది నాకు. మళ్ళీ ఇంకొక బకెట్లోది దీనికి పెడతా. ఎందుకంటే కాయల మీద పిందెల మీద ఉంది, పూతలు వస్తున్నాయి కాబట్టి ఈ 2కి తర్వాత ఇస్తా. అట్లాగా నేను దాన్ని మేనేజ్ చేసుకుంటూ పెంచుకుంటున్నానండి మొక్కలు. ఓకే అండి. జామ చెట్ల గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వరకు మీకు చెప్పానండి. ఎలా ఉందో వీడియో నచ్చితే, మీకు అర్థమైతే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, వీడియో మటుకి పూర్తిగా చూడండి. నేను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలంటే ఫుల్ వీడియో చూడండి. ఓకే అండి. ఉంటానండి. బాయ్ అండి. ఇవి కూడా ఇంకా బాగా పెరుగుతాయి. కిచెన్ వేస్ట్ తొక్కలే పెడతానండి మీకు, అది కూడా మళ్ళీ చూపిస్తా కదా రేపు. ఓకే అండి. ఉంటానండి. బాయ్ అండి. మా జాంకాయ నచ్చితే ఒక లైక్ చేయరు. బాయ్.